అబ్బాయి ఇక్కడ నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయిని పిల్లల్ని చూద్దామని వచ్చాను. వచ్చి 4 days బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని అయితే తీసుకుపోతామన్నాడు. బండి మీద దగ్గరే నాన్నగారి దగ్గరే వెళ్ళిపోదాం. బండి మీద పోతున్నాను, 2 wheeler మీద పోతుంటే ఈ ఏరియా దాటేమో అట్లా ఈ ఏరియాకి వచ్చినట్టు బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎదురుకెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పో ఎవరు పలకరించాలని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాను. ఆ ఎదురేదో ఊరుంది అక్కడ దాకా వెళ్ళిపోయాం. అప్పటికే వెనక్కి తిప్పండి మా అబ్బాయి తీసుకొచ్చి నీకేమైనా వినపడుతున్నాను ఇక్కడికి వచ్చి నిల్చున్నాను, నీకేమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు, నాకు మాత్రం వినపడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని. ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఇక్కడ ఉన్నానని ఇది చెప్తాను. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి, మొత్తం తిరిగాం. వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు. అలాగ అయిపోయింది. 2 రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు. మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తుంటాను. ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటాను. ఆదివారం నాడు తీయించమని చెప్పి ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావంటే దాని అంబికాదేవి అని చెప్పింది. ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం. అలాగే వాళ్ళ పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చాడు. ఒక 20 మంది 15 మంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపం చేశాను. జపం చేస్తే అక్కడ అని చూపించింది. అక్కడికి వెళ్ళి అక్కడ స్పాట్ పెట్టాను. పెట్టి వాళ్ళు ఒక ఇంట్లో గుర్తుకు పెట్టుకున్నారు. జేసీబీని పిలిపించి తవ్వే విగ్రహం పాతగా ఉంది స్వామి. నాకు తెలియదు కదా అదేమి. అసలు నా ఏరియా అనేది కాదు. చాలా మంది అడుగుతారు ఈ మాట. పాతగా ఉంటున్నారు, కొత్తగా ఉందంటున్నారు. అసలు ఏరియా కాదు. బెల్ బటన్